పార్టీ బాగుంది. ఎల్లుండి మా కాలేజ్ లా ఫేర్వెల్ పార్టీ, వస్తావా? పార్టీ అంటే ఫేర్వెల్ పార్టీ కాదు, నీ లగ్గం ఫిక్స్ అయిన పార్టీ అంటున్నా. లగ్గం ఫిక్స్ అయిన పార్టీ ఇచ్చే మూడ్ లేదులే. గిట్లా అంటున్నావేందే? ఒక్కొక్కరు లగ్గం ఫిక్స్ అయితే మస్తు సంబరపడతారు. ఇంకా పిల్లగానికి కూడా 60-70 వేల జీతం అంట కదా, ఆ ఒక నెల జీతంతో పార్టీ ఏమైతుంది? అబ్బా, 60-70 వేలు అయితేంది, 1,00,000 రూపాయలు అయితేంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంత ఫేస్ ఎట్లా పెడుతున్నవేందే? పార్టీ ఇచ్చే అంత ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే లగ్గమే ఇంట్రెస్ట్ లేదా? లగ్గం ఇష్టం లేదు, పార్టీ ఏమంటే మా ఇత్త, అది కూడా లగ్గం క్యాన్సిల్ అయితేనే. ఎవరైనా లగ్గం ఫిక్స్ అయితే పార్టీ ఇస్తా అంటారు కానీ నువ్వేంది లగ్గం క్యాన్సిల్ అయితే పార్టీ ఇస్తా అంటున్నావు? ఈ లగ్గం ఇష్టం లేదేంది నీకు? ఇష్టం లేదు నాకు చదువుకోవాలని ఉంది, లగ్గం ఇప్పుడే వేసుకోవాలని లేదు. ఆనే గింత మంచి సంబంధం పోతే దొరుకుతుందానే? అయినా లగ్గం చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు, పిల్లల్ని ఒప్పించుకొని. నాకు అట్లా వద్దు, మంచిగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకున్నానుకో ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది. సరే అని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. అందుకేనా మా ఇంటికి వచ్చింది? మీ వాళ్ళకి తెలిసిందనుకో నన్ను తిడతారు, నువ్వు నుంచి వీకే. అబ్బా అట్లా అనకే, నువ్వే ఏదన్నా ఐడియా ఇస్తావని నీ దగ్గరకు వచ్చిన. ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు ఏదన్నా ఐడియా ఇవ్వు కదా. ఓర్ని అక్క, ఇంక ఇళ్ళకు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావా? మీ వాళ్ళకి తెలిసిందనుకో చెప్పు చిప్పిరి పడతారు, నన్ను వీళ్ళు ఇన్వాల్వ్ చేయకు, నువ్వు నుంచి వీకే చక్కగా. ప్లీజ్ నీకు దండం పెడతానే, నేను ఎవ్వరికి చెప్పా ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు ఇవ్వడు కదా. ఇది నా లైఫ్ గురించే, ప్లీజ్ అర్థం చేసుకో. అంటే నీ లైఫ్ గురించి నా లైఫ్ రిస్క్ లో పెట్టమంటావా? అయినా ఇప్పుడు నువ్వు చేసేది ఏముంది, లగ్గం చేసుకో చక్కగా. అబ్బా అక్క, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నీకు చెప్పినా నేను నా చదువు అయిపోయినాకే వేసుకుంటాను లగ్గం. సరేది, ఇష్టం లేని లగ్గం కూడా వేసుకోవద్దు కానీ ఈ ఒక ఐడియా ఇస్తా, అది నువ్వు కంటిన్యూగా ఈ పెళ్లి కొడుకు నాకు ఒక లవర్ ఉన్నాడని చెప్పు, ఆడు అటు నుంచి అడే విక్తాడు. నీ లవర్ ఉన్నారని చెప్తే పీక్తారా అనే? అసలు నాకు లవర్ ఉన్నాడంటే నమ్ముతారా? అయినా పిల్లగాడు నీ గురించి ఎంక్వైరీ చేసే ఉంటాడే, నీకు లవర్ ఉన్నాడని ఇలా ఒక్కరోజు చెప్పు. ఇప్పటి మందం ఒకరిని సెట్ చేసుకో, ఒక్కరోజు మందం నాకు లవర్ ఉండని ఆ పిల్లగానికి చెప్పు గంతే. ఒక్కరోజు లవర్ లాగా ఓల్ యాక్టింగ్ చేస్తారే, దొరుకుతారా అసలు? ఐడియా ఇవన్నావు ఇచ్చిన గంతే, నన్ను ఇబ్బంది పెట్టకు. ఒక్కరోజు లవర్ గా ఏమన్నా యాక్టింగ్ ఏమనుకో. సరే ఇక నాతంటా నేను పడతా. ఇప్పటికిప్పుడు నాకు ఒక్క రోజుకి లవర్ లాగా ఎవరు యాక్టింగ్ చేస్తారబ్బా? బక్రా బక్రా బక్రా. అబ్బా, ఈ అశోక్ గడు ఉన్నాడుగా, వీడైతే మా సెట్ అవుతాడు. హాయ్ అశోక్. హాయ్, ఈయన గిటాచిన నీకోసమే వచ్చినారా? అగో ఇన్నెళ్ళేంది నా కోసం వచ్చుడేంది? ఏంది కథ? అది ఐ లవ్ యూ. అబ్బా, కానీ మనకు వచ్చే జన్మలో అయితే సెట్ అవుతుంది, ఇప్పుడు సెట్ కాదు. ఎందుకురా, నీ గిట్ల ఎయిడ్స్ రోగం గిట్ల ఉందా ఏంది? ఓ పిసాన్ ఏం మాట్లాడుతున్నావే? నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నా? నేను ఏడ్స్ వచ్చిన కనిపిస్తున్నా? మా అంటే బాగా నాకు అంతే, ఆ మాత్రానికి అట్లా అర్థం చేసుకుంటావు నువ్వు. మరి ఎందుకు లవ్ చేయ అంటున్నావు? ఆహా, నీ గిట్ల లవర్ ఉందా ఏంది? ఓ పిసానా, లవర్ లేదు లివర్ లేదు, మనం దూరపు చుట్టాల. నువ్వు నాకు చెల్లెవైతావు, నేను నీకు అన్న అవుతా. అవునా, నాకు తెలియదు నువ్వు నాకు అన్నవైతావని. ఇప్పుడు తెలిసింది కానీ ఇగో నీకు అంతగా లవ్ చేయాలనిపిస్తే మళ్ళొచ్చే జన్మలా మా అత్త కుట్టు, అప్పుడు లవ్ చేసుకుందాం. మళ్ళొచ్చే జన్మలా గీ నల్ల మొక్క పొన్ని నేనెందుకు లవ్ చేస్తా? అసలు దానివి ఇప్పుడు ఎందుకు లవ్ చెప్పినావా మరే? ఓ, నువ్వు పెద్ద అందగాడివని వచ్చి నేను నీకు ఐ లవ్ యూ చెప్పలే, నాకు బాధ ఉందని వచ్చి చెప్పినా నీకు. అంత నా బాధ ఉంటే 2 బీర్లు సపరేట్గా మలుచుకొని పండుకోపోయినావే, బాధ గీద మొత్తం బిగేది. అదే నేనే అనుకో 2 బీర్లు కాదు, కాటన్ బీర్లు మలుచుకొని పండుకొని బాధ గీద మొత్తం బిగేది. మా ఆడోళ్ళకి బాధ వస్తే బీర్లు తాగర్రా? మరి బీర్లు తాగుంటే ఇట్లా డైరెక్ట్ టచ్ అయ్యేలా చెప్తారా? అదే ఒక మొగడు ఒక ఆడదానికి ఐలో చెప్తే చెప్పుతో కొడతా చీపుతో కొడతా అని బేరిస్తారు కానీ అది ఒక ఆడదచ్చి మొగనికి ఐలో చెప్పింది అనుకో ఎంత పాజిటివ్ తీసుకుంటో తెలుసా అని. మీరేం తీసుకోరే అట్లా? మగవాళ్ళు మంచి మనుషులు. ఏగవన్నీ ఇడిసబెట్టా నువ్వు. ఇక్కడ నా సిచ్యువేషన్ వేరే అంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకు అంతానే ఏం బాగా వచ్చింది? అంతనా బాగా వస్తే నాకు డైరెక్ట్ టచ్ అయ్యేలా చెప్తావు, వాట్సాప్ పిలిచి తెలివందే. చీ, ఐ లవ్ యూ అంటే నీకు నిజంగా వచ్చి ఐ లవ్ యూ చెప్పలే, ఒక్కరోజు లవర్ లెక్క యాక్టింగ్ చేస్తావని వచ్చి చెప్పిన. అదేంది? అదే సినిమాలో ఒకరోజు సీఎం లెక్క ఒకరోజు లవర్ లెక్క చేసుడేందే? అంటే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసిర్రు, ఓకే కూడా అయింది, కానీ నాకేమో చదువుకోవాలని ఉంది. అందుకనే ఇగో సింధక్క నాకు ఇట్లా చెప్పింది. అబ్బా అక్క, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నీకు చెప్పిన నేను చదువు అయిపోయినాకే వేసుకుంటాను లగ్గం.
సరేది ఇష్టం లేని లగ్గం కూడా చేసుకోవద్దు కానీ ఈ ఒక ఐడియా ఇస్తా, అది నువ్వు కంటిన్యూగా ఈ పెళ్లి కొడుకు నాకు ఒక లవర్ ఉన్నాడని చెప్పు, ఆడ అటు నుంచి అటే విక్తాడు. నీ లవర్ ఉన్నారని చెప్తే పీక్తారా అనే? అసలు నాకు లవర్ ఉన్నాడంటే నమ్ముతారా? అయినా పిల్లగాడు నీ గురించి ఎంక్వైరీ చేసే ఉంటాడే, నీకు లవర్ ఉన్నాడని ఇలా ఒక్కరోజు చెప్పు. ఇప్పటి మందం ఒకరిని సెట్ చేసుకో, ఒక్కరోజు మందం నాకు లవర్ ఉండని ఆ పిల్లగానికి చెప్పు గంతే. ఒక్కరోజు లవర్ లాగా ఓల్ యాక్టింగ్ చేస్తారే, దొరుకుతారు అసలు వాళ్ళన్నా? ఐడియా ఇవన్నావు ఇచ్చిన గంతే, నన్ను ఇబ్బంది పెట్టకు. ఒక్క రోజు లవర్ గా ఏమన్నా యాక్టింగ్ ఏమనుకో. ఓహో గీదా అనే ఇగో ఒకరోజు లవర్గానే ఉన్నట్టు సెట్ కాదు, ఎందుకంటే మన వరుస కరెక్ట్ లేదు. కానీ వేరేటోళ్ళు ఏమన్నా చూడాలనే. వేరేటోళ్ళు అంటే ఎవర్రా? నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదు. మరి నువ్వే వేరేటోళ్ళు ఎవరినైనా మంచోళ్ళని చూడరాదు? మంచోడంటే అమ్మాయికి చూడండి, ఎందుకని నాటి చెప్పినట్టు వింటాడు. ఆడగా వేరేటోళ్ళు చూసినావు అనుకో, వాడు ఒక్కరోజు లవ్ చేయమంటే జీవితాంతా నీతోనే ఉంటా అంటాడు వాడు. ఏ గసంటోడద్దు, కొంచెం అమ్మాయికు చూడరా, నువ్వైతేనే మంచిగా చూస్తావు. మరే కొంచెం ఖర్చు అవుతుంది. నీకెంత ఖర్చు అయితే అంత నేను చూసుకుంటా గానీ ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు చూడు. నీకు ఎందుకు బాగానే లేనా? ఇగో అమ్మాయికి లాంటి ఈ షేర్ల పొంటే ఉండరు, ఇట్లా పోంపా చూద్దాంపా నాడు. నల్ల ముఖప్పుడు కొడలు తెమ్మంటే లేకపాయే, ఈ గడ్డి వీకి వీకి చేతిలో నీరు పడే. గాడ కూర్చొని ఏం చేస్తాను వచ్చి గడ్డి విక్తే అవుతుంది. నల్ల మొక్క పొడ కొడలు తెమ్మంటే లేకపోతే ఆ గడ్డి వీక్తే రానేత్తలేదు. పీకి పీకి చేతిలో నెర్రబడ్డాయి, మండుతున్నాయి. నేను వీకా, నువ్వే వీకో. ఇక తినమంటే పెండంతా తింటావు కానీ చికెన్ చేసినప్పుడు లెగ్ పీస్ కూడా పీకుండా తింటావు. ఈ గడ్డి కూడా మీకు అతలేదా? దా పీకావు. అరే నువ్వు ఎక్కతా కొర్రకు, కావాలంటే ఇటు ఇంటికి కొడలు లేపో. ఒడ్ల పన్ను మొత్తం నేనే కోసుకొస్తా, నువ్వు సప్పుడే కిడ కూర్చున్నావు. కానీ గడ్డి చేతితో వీకంటే నేను బీకా. అవ్వా ఇప్పుడు ఇదంతా నేను ఒక్కనే వీక్ అన్నానే. ఇప్పుడు ఇంటికి పోయి కొడవలు చేద్దామంటేనేమో నాకేమో కాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా? ఓ నువ్వు పండు ముసలోనివి అయితివి, నీ కాళ్ళు నొత్తాన్నాయి. ఆ తువాలు ఎట్లా కట్టినావు చూడు, ఆడదాన్ని అట్లా కట్టుకోదు. అంటే ఎండలు ఇప్పుడిప్పుడే కొడతానే కానీ వడదెబ్బ తగులుతుందని ఇట్లా కట్టుకున్నా. వడదెబ్బ అంటే గుర్తుకొచ్చింది, మొన్న మా క్లాస్ మౌని కడో దెబ్బేసిన వాటే గారా, ఎందుకు కొట్టినావు? మరి లేకపోతే పుస వచ్చి ఐ లవ్ చెప్తాను. నాకు చెప్పాల్సిన ముచ్చట నేను అది. మరి ఓరు పిసోడా, ఒక ఆడదాచి ఐ లవ్ చెప్తే ఎంత సంబరపడాలరా. నువ్వేంద్ర దాన్ని దెబ్బ కొట్టినావు? నువ్వు మొగోడివి కాదా? ఆడదాచి మొగోనికి ఐ లవ్ చెప్తావు గానీ ఆడదివై ఆడదానికి ఐ లవ్ చెప్తారా? నువ్వు భలే ఉన్నావు గానీ. ఓ పిసాన అమ్మ నాన్నకి అట్లా పెంచలేదే. మరి ఎట్లా పెంచిందిరా? ఆడదాని లెక్క పెంచిందా? ఆడదాని లెక్క పెంచుడు కాదే, పద్ధతిగా పెంచింది. ఆడలతో మాట్లాడద్దు చూడొద్దని. అదో పిసది, నువ్వు ఒప్పిసోనివి. ఒక ఆడదాచి ఐ లవ్ చెప్పినప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేసి లవ్ చేయాలి. మన కులంలో అసలే పోరాడు దొరుకుతలేరు. ఇక నీకు పెళ్లి కాదు పో. కాకపోని ఎట్లయినా మంచిదే, నీకు ఇట్లనే ఉంటా. ఎట్లరా? అటు ఇటు కాకుండానా? ఓ పిసానా గట్ల కాదే, పెళ్లి చేసుకోకుండా దేవదాస్ చిచి అట్లా కాదు, అదేమంటారు బ్రహ్మచారి లెక్క ఉంటా అంట అన్న. అమ్మ తోడే, నువ్వు అమ్మ కడుపులో అసలు ఎట్లా పుట్టినవురా? నువ్వు నాకు అన్నవే ఉట్టకున్నా అయిపోవు. నువ్వు ఏవట్టి మా క్లాస్ ఉన్న ఇజ్జత్ ఇస్తారు. అసలు మీ అన్న ఆడిదా మొగోడా అని చెప్పు ఊరంతా తిరుగుకుంటా దప్పాటుకొని ఓ మా అన్న ఆడోళ్ళల్లా బోడక్క అండి పెట్టే సుమక్క అని ఊరంతా తిరిగిపో. చెప్పుపో. నీతో నొర్రే బాలు సప్పుడెక్కున్నాయో, నీ పని నువ్వు వేసుకోపా. ఏపో నాతో నొర్రకు. అమ్మ నాతో చెప్పింది, ఆడిదచ్చినా గాడిదచ్చినా 6 కిలోమీటర్ దూరం ఉండవని. అరే ఎక్కడ చూసినా ఎక్కడ దొరుకుతలేరేంది? ఏ మధు, బక్రా 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 ఆయన నాకన్నా పొట్టి ఉన్నాడు కదరా, నాకు సెట్ కాడేమో. పొట్టు ఉంటే పొడుగుంటేంది? నీకేం కావాలి? ఒక్కడో లవర్ కావాలి. నీకు పెళ్లి చేయకూడదు కావాలి నాదా? కావాలి నడు, నేను మాట్లాడుతున్నాడు. అన్నా నమస్తే అన్న. మంచినీళ్ళు తాగి నీళ్ళు పట్టుకపోదానికి వచ్చినావా? లేదురా, కడుక్కో నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన. నీకు కావన్నా? ఈయన మనకు సెట్ అయ్యేటట్టు లేడు కదరా. నువ్వు బాగు, నేను సెట్ అయితే కానీ. ఇవి అన్న జోకులు మంచిగా చేస్తాను కానీ నీకో ముచ్చట చెప్పడానికి వచ్చిన. ముచ్చట్నా? ఏం ముచ్చట తమ్ముడు చెప్పు. ఇగో నువ్వు లవ్ చేయాలి. ఓ ఎవరిని? నిన్న? సి నన్ను కాదు దీన్ని. ఓ చీచి, దీన్ని అయితే ఆయనతో చేయ. నన్ను ఏనంటున్నావు? ఈయన ఎత్తా అంటున్నావు? కొంపదీసి నువ్వు ఆ టైపా? ఓ నేను ఇద్దరిని చెప్పు. నాకు పొలం పని తీరుతారు కానీ ఇద్దరిని లవ్ చేయాలనా?
ఓ అన్న ఇద్దరు లవ్ చేయమంటలేను, దీని ఒక్కనే లవ్ చేయమంటున్నా. అది కూడా బగ్గ రోజులు కాదు, ఒకటే రోజు లవ్ చేసినట్టు యాక్టింగ్ చేయమంటున్నావు. 1 డే ఏమంటావు? ఏంది ఒక్క రోజులు అవ్వా? ఇదేంది ఒక్క రోజులు అవ్వ? నేను కొత్తగా వింటున్నా. ఒక్కరోజే ప్లీజ్ నన్ను లవ్ చేయవా? అది కూడా యాక్టింగ్ లెక్కనే. నా ముఖానికి లవ్ అంటేనే తెలియదు, ఇంకా యాక్టింగ్ చేసుడా? అబ్బా అన్న కొద్దిగా చూడు రాదే, దీని ముఖం చూసాను ఒప్పుకోరాదే, గోసరి వెళ్తుంది. గోసరి వెళ్తాందా? సరేది చేతి. అబ్బా చేతులట అన్న, ఒక్కరోజే అంతే. అమ్మా దీని లైఫ్ అయితే సెట్ అవుతుంది. సరే కానీ చేస్తా కానీ మరి మా ఇంట్లో మా వాళ్ళని ఒప్పియాలి. ఒప్పించుడా? నువ్వు ఆగి, నేను మాట్లాడదా. ఇవో అన్న మీ అమ్మతో నేను మాట్లాడదా, నేను ఒప్పితా, సరేనా? ఓ తమ్ముడు, ఒప్పియాల్సింది మా అమ్మని కాదు, నా పెళ్ళాన్ని. అరే పోయి లగ్గమైన దొరికిండారా నీకు? అంటే ఇట్లా పొట్టుకుండేసరికి లగ్గం కాలేదనుకున్నా. మరి నువ్వెంతున్నారా? ఎవరెస్ట్ అంతున్నా అనుకుంటున్నావా? సరే పోదప్పా. సరేనా, రైట్. నా పిల్లని ఒప్పించిన అయిపో. ఓ తమ్ముడు, నా పిల్లని ఒప్పిద్దారా మరి? ఒప్పితానా, ఒప్పేయడానికే పోతాను. ఒప్పిరి. నా పిల్లానికి అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. ఒప్పియండి. ఓకే. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. ఊరిని నువ్వు ఎప్పుడు బండ్లు పెట్టుకొని తిరుక్కుంటుంటావురా? మన డ్యూటీ ఏంటిదిరా? అదేనా ఇక. సరే కానీ బర్రెల గొర్రెలకి ఎత్తావు లేకుండా మనసులకు కూడా ఎత్తావు నువ్వు సూదులు? అది మనుషులకి ఎత్తుంటారా ఏమన్నా? మనం చేసే పని అదే, అందుకే అది ఎంబడేసుకొని తిరుగుతాను. పశువుల డాక్టర్ అంటే పశువుల కేసులు కావచ్చు, మనసులకు వేయద్దుగా. బతుకుతారా ఎత్తే? నువ్వు అన్నది కూడా కరెక్టేరా. ఇంకేంది ఇక ఒక లగ్గం అయితే ఇక లైఫ్ సెట్ అన్నట్టే, జాబ్ ఉండే. అంతేగాని అయినా నేను నీకు సంబంధం సెట్ అయిందట గారా, ఒక్క మాట అన్నా చెప్పలేదు. అరే మా వాళ్ళ ఫోర్స్తో ఏంట్రా, పిల్ల మంచిగా ఉంటుంది రా చూసావు, నచ్చకుంటే నచ్చలేదు అని చెప్పాను అన్నాడు. అన్నాక ఆడికైనా పోయే వరకు నచ్చింది. ఇక మా బాబు కూడా చెప్పిన సరే నాకు ఈ సంబంధం కూడా ఓకే అని. అట్లనా? అయినా కానీ పిల్ల గురించి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినవారా? బ్యాక్గ్రౌండ్ అంత ఏం లేదురా. అయినా కానీ మనం సంపాదిస్తాం కదా, మనకు 60-70 వేలు వస్తాయి. అమ్మాయి మంచిగా ఉంది, నచ్చితే అయిపోయాగా మనకు. అరే బ్యాక్గ్రౌండ్ అంటే పైసలు కాదురా. ఒకవేళ నాకు ప్రేమ గీమ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకో. తర్వాత పెళ్ళైన తర్వాత లేచిపోయింది అనుకో, నీ మానం పోతుంది. అరే నేను గాయంతో ఎంక్వైరీ అయినారా? అమ్మాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన. చదువుల తల్లి, లవర్ అయితే ఎవ్వరు లేరు. లవర్ లేకపోతే అయిపోయారా? ఒకవేళ లవర్ ఉన్నాడు అనుకో, పెళ్లికి ముందన్నా లేచిపోతారు, లేకపోతే పెళ్ళైన తర్వాత లేచిపోతారు, లేదంటే ఇద్దరు కలిసి నిన్ను చంపుతారు. అందుకే రా చెప్పేది. అరే ఈ రోజులలో గట్లనే ఉందని నిన్న నేను మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారా. మంచిదే, వాళ్ళైతే లవర్ లేరు. సరే గసొంటమ్మాయి అయితే చేసుకో. అయినా ఈ కాలంలో అసొంటోళ్ళు దొరుకుతలేరు. సరే కానీ నువ్వు కూడా తొందర చేసుకోరా, లేట్ అయితే మళ్ళీ అమ్మాయిలు దొరుకుతలేరు. పోదాం ఇక. बकरा 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 बकरा. చూడ్డానికి కూడా మంచిగా సెట్ చేయి కదరా. ఒక్క రోజులో అవ్వనావానే కొంపేసి జీతాంతం చేస్తావేంది? లవ్ చేయడానికి కాదు, చూడ్డానికి మంచున్నాడు కదా, పెళ్లి కొడుకుకి ఈయన నా లవర్ అని చెప్తే కూడా నమ్ముతాడని అట్లా అంటున్నా అంతే. ఓ గట్లానవా? సరే పా, నేను మాట్లాడతా కానీ. ఓరు పసిగా నువ్వే నారా? నేను ఎవరు అనుకున్నా కదరా. నేనేరా? ఏంద్రా చెప్పు. అరే ఏం లేదురా, దీనికి ఒక చిన్న సమస్య ఉంది, దాన్ని నువ్వే సాల్వ్ చేయాలి. ఏం సమస్యరా? ఎవడన్నా దించిపోసిండా లేకపోతే ఎవడన్నా మంత్రాలు వేసిండా? చెప్పు. స్వామీజీ మనోడే, ఒక్క దెబ్బ పోతుంది. ఓరు వారి దించిపోసుడు మంత్రాలు కాదురా, దీనికి పెళ్లి సమస్య, లవ్ ప్రాబ్లం ఉందిరా. పెళ్లి సమస్యనా, లవ్ ప్రాబ్లమా? అరే పెళ్లి సమస్య ఉంది, లవ్ ప్రాబ్లం ఉందిరా. పెళ్లి క్యాన్సిల్ కావాలి, లవ్ సక్సెస్ కావాలి, అది కూడా ఒక్క డేలా. పెళ్లి క్యాన్సిల్ కావాలి, లవ్ సక్సెస్ కావాలి, ఒక్కడేలా? ఈ ఒక్కడే ఏంద్రా ఒక్కడే? అరే గది కూడా ఉంది కదరా, ఒక్కడే అంటే 1 డే. ఓహో ఒక్కడే అంటే 1 డేనా? ఇంకా నేను T20 అనుకున్నా. నీ పేదల జుట్టుతి అసలు మ్యాటర్ ఏందో చెప్పు. ఓరు వారి 1 డే అంటే క్రికెట్ కాదురా, 1 డే అంటే ఒక రోజు. అంటే దీన్ని ఒక రోజు లవ్ చేయమంటున్నా, అది కూడా యాక్టింగ్. ఓహో లవ్ చేసినట్టు యాక్టింగ్ చేసుడా? యాక్టింగ్ ఏంది, నిజమే చేద్దాంతి. నిజంగా వద్దు, యాక్టింగే కావాలి, అది కూడా ఒక్కటే రోజు. ఒక్కరోజా? ఈ ఒక్కరోజు యాక్టింగ్ ఏంది? అసలు నాకేం అర్థం అవుతలేదు, కొత్త ఏంటన్నా. అరే ఏం లేదురా, దీని పెళ్లి ఖాయమైంది, దీని పెళ్లి క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ కావాలంటే నాకు లవర్ ఉన్నట్టు ఆ పెళ్లి కొడుకుకి తెలవాలి.
అందుకే ఒకరోజు లవర్ లాగా నాకు యాక్టింగ్ చేయడానికి కావాలి. ఓ యాక్టింగా ఒక్కరోజేగా సరే చేద్దాంతి. మరి తర్వాత నువ్వు నిజంగా అయితే మాత్రం నేను ఒప్పుకోను, నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఒక్క రోజు లవ్ చేసి ఎక్కువరా అంటే ఇంకా నువ్వే నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు వారా? అగో మరి కాదారా, పుసుకన్నా లవర్ తెలిసిందనుకో నాకు ఇబ్బంది కాక నీకైదారా? లవర్ ఉందా? అరే నీకు అందరు గిసొంటలో దొరుకుతారా? నువ్వు ఆగే, ఆయనకి లవర్ ఉంటే మనకేందే? అడుగు, నేను చెప్పినట్టు ఇంటాడు, నేను సిడి అవుతావు. అరే అక్కడ ఉన్నోడు 4 తలకాయలోడు రా, 4 దిక్కులు ఆలోచిస్తాడు. వీడికి లవర్ ఉందని తెలిసిందనుకో ఇక నా లగ్గ మాటతోటే అవుతుంది. ఏమైంది మీ ముచ్చట్లు మీరే పెట్టుకుంటారు? నా లవర్ తెలియకుండా దీన్ని లవ్ చేయమంటే చేస్తా, మీరు చెప్పా అంటే నాకు ఓకే. అరే మేము చెప్పకపోయినా సరే వానికి ఎట్లా తిరిగి వెళ్తారా? వాడిని తెలిసిందనుకో ఇక దీంతో ఆయన ఖచ్చితంగా లగ్గం అవుతుంది. మేము పోతున్నాం. రాయే बकरा 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 అగో మధు, ఈడైతే నీకు బరబ్బర్ సైడ్ అవుతారే, మంచిగా సైడ్ అవుతుంది నీకు. గంత గ్యారంటీ చెప్తున్నావు, ఆడి గురించి నీకు ముందే తెలుసా? 20 సంవత్సరాలు నిండినోడు, ఆడోళ్ళకు దూరం ఉన్నటోడు, ప్రేమ అంటే నచ్చనోడు, ఆడోళ్ళ మొగోడు, వాడే సుమన్ గాడు. మరి ఆడోళ్ళంటే నచ్చనోడు, ప్రేమ అంటే పడనోడు నన్నెందుకు లవ్ చేస్తాడా ఒక్కరోజు? చేస్తాడు, చేస్తాడు, నేను చేస్తా. ఇగో అక్కడ వాళ్ళ చెల్లె కూడా ఉంది, పోయి మాట్లాడుందా నాడు. అవు అశ్విని, గిడేం చేస్తానావే? మా అన్నగాడు గడ్డి విక్తే నేను ఇక్కడ కూర్చొని చూస్తాడా. ఏంది, ఒక అన్న పని చేసుకుని ఉంటే చెల్లె చూసుకుంటుంటుందా? ఏం చేయాలి ఐషోకు? నేను గడ్డి వీక్తుంటే మా చెల్లె చూసుకుంటుండే బట్టే. అయ్యో సుమను, చేతులు నొప్పి పుడతలేవా? ఏం చేయాలి, తప్పదుగా ఇక. సరే కానీ మీరు ఇటెందుకు వచ్చిర్రు? నిన్ను లవ్ చేస్తానికి వచ్చినావు. నేను ఆడలేని లవ్ అంటే ఇంకా నిన్నే అన్నారా? వారి నేను అన్నగారా దీన్ని లవ్ చేయమంటానా? చిచ్చి దరిద్రుడా, నేను ఆడలే లవ్ చేయంట దాన్ని లవ్ చేయంటానా? కావాలంటే నువ్వు లవ్ చేయ దాన్ని. ఓరు వారి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నాకు వర్షకు చెల్లి అవుతుంది, నా కన్ను పోతేరా. నువ్వే దాన్ని చేయాలి, అది కూడా ఒక్కరోజు లవ్ చేయాలి. ఎందుకంటే మన ఊళ్ళో అందరు మొగోళ్ళ కంటే మంచి మొగోళ్ళు నువ్వేరా. తెలుసురా, ఊళ్ళో అందరి మొగోళ్ళ కన్నా నేనే మంచోని అని మా అమ్మట్లో పెంచింది. చూసినావా ఊళ్ళో ఎట్లుందో నా పేరు? అరే వీళ్ళు నీ ముంగటి ఇట్లా మాట్లాడతారు గాని వెనక ఎంత మంది ఎట్లా మాట్లాడతారో తెలుసా? దుమ్మ చారే దుమ్. ఏ ఎవ్వరు ఏమనుకున్నా మంచిగానే, నేను నిత్య మొగోడిని. ఓ నిత్య మొగనివే తీ నువ్వు. నువ్వు ఆగే. ఈ ఒక్కరోజు లవ్ చేసినది నీ మొత్తానికి వేయాలంటే మీరు ఒక్కరోజు లవ్ చేయమంటారా? అరే నువ్వు ఏ గాడి నేను సెలెక్ట్ చేసుకున్నావురా? నువ్వు ఎట్లయినా చేయాలి, ఎందుకంటే ఇది దీని లైఫ్ సంబంధించింది. ఏంది జీవితానికి సంబంధించిందా? అంతగానం ఏంది? ఏంటంటే నాకు పెళ్లి సంబంధం చూసిర్రు, నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. అందుకనే నాకు లవర్ ఉన్నట్టు ఆ పెళ్లి కొడుకుకు తెలిసిందనుకో ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నేను మంచిగా ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఇదే నా లైఫ్ ప్రాబ్లం. అయినా ఊళ్ళో బొచ్చడి మంది మొగోళ్ళు ఉన్నారు, మామూలు గురించి తెలుసు కూడా ఏమో మామని నచ్చి అడుగుతారేంది? ఇవరగా బాగానే మందిని అడిగినాం, కానీ అందరికీ లవర్ ఉన్నారు. మీ ఓన్కి అయిందనుకో లవర్ లేరు కాబట్టి పెళ్లి కొడుకు మీ ఓన్ చూసినా నమ్ముతాడు. ఓహో పెళ్లి కొడుకు నమ్మాలనా ఇదంతా? అరే పాపం ఇంకా చదువుకుంటుందట్రా, ఒక్కరోజు లవర్ లెక్క యాక్టింగ్ చేయరాదు. ఒక్క రోజు కదా, ఒక్క పూట కూడా చేయ. అందులో నువ్వు చెప్తాను ఆయనకే చెయ్య. అబ్బా ప్లీజ్ సుమన్, నా గురించి ఆలోచించు, నా లైఫ్ గురించి చెప్తున్నా కదా, ఒక్కటే రోజు కదా. లైఫ్ అన్న వాడితివి, చదువుకుంటానా వాడితివి. ఇష్టం లేని పెళ్లి చేసుడు కూడా కరెక్ట్ కాదు. ఒకటో రోజు అంటానే కదా మా అయితే. అరే సుమన్గా, రేపు ఒక్క రోజు దీనికి లవర్గా యాక్టింగ్ చేయాలి, సరేనా? ఒకటో రోజు చేస్తా. ఈ ఒక్క రోజు కాదు, రేపై ఎల్లుండి అంటే మాత్రం చెయ్య. 12 దాటినంటే కలాస్. అబ్బా సుమన్గా, టైం అంటే టైమే గారు అనేది. సరేది రేపు ఒక్కరోజే, మాకు ఎక్కువ అవసరం లేదు కానీ రేపైతే రెడీగా ఉండు మరే. చేస్తా. నా యాక్టింగ్ చూసి పెళ్లి కొడుకు దీనికి నిజంగానే లవర్ ఉన్నాడని దెబ్బకు వారి పీకాలి. ఓకేరా, మాకు కావాల్సింది కూడా అదే. సరే పోతాం రా. రాయే.